నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో, ఈరోజు వీడియో వచ్చేసి మీరు ఈ మధ్య నేను కుట్టించిన లేసెస్ గురించి అడుగుతున్నారు. కొన్న కొత్త లేసెస్ అడుగుతున్నారు. సో, లేసెస్ గురించి ఓ చిన్న వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నా. నేను కుట్టించింది కూడా మీకు దగ్గరగా చూపిస్తాను. మీరు కమెంట్స్‌లో ఎవరైతే అడిగారో. సో, అండ్ అవే కాకుండా కొత్తవి నేను ఏవైతే పర్చేస్ చేసుకున్నానో, ఏవి కుట్టించుకోవాలనుకుంటున్నాను అనేది కూడా మీతో అయితే షేర్ చేస్తాను. సో, ఈ డ్రెస్ అయితే నేను ప్రీవియస్‌గా వీడియోలో అయితే చెప్పేసాను. ఈ డ్రెస్ గురించి చూపించాను. వేసుకున్న లుక్ కూడా షేర్ చేస్తాను నేనైతే ఇక్కడ మీకు. సో, దుపట్టా లేకుండా అయితే బానే ఉంటుంది. కొంచెం ఫిట్టింగ్స్ అయితే చేసుకోవాలనమాట. సో, కొంచెం లూజ్ అయితే అయిపోయింది నాకు ఎల్ సైజ్ కూడా. అండ్ నెక్స్ట్ నేను వేసుకున్న బ్యాంగిల్స్ వచ్చేసి ఇదిగోండి మీషోలో తీసుకున్న మంచి స్టోన్ బ్యాంగిల్స్ అనమాట. దీంట్లో గోల్డ్ కలర్ కనిపిస్తే అయితే నేనైతే మీకు షేర్ చేస్తాను. నాకు ఈ స్టోన్ బ్యాంగిల్స్ అయితే చాలా బాగా నచ్చాయి. సో, ఇవి డెఫినెట్‌గా మీకు హెల్ప్ అవుతాయి. చూడండి 4 బ్యాంగిల్స్ వేసుకోవచ్చు. స్టోన్ ఫినిషింగ్ అనేది ఇలా వచ్చి మంచి ఫ్లవర్ కట్ లాగా అయితే అది వచ్చిందనమాట. చూడండి 4 సెట్ ఆఫ్ 4 మంచి ఏడీ స్టోన్స్. సింగిల్ హ్యాండ్‌కి ఏసుకుంటే బావుంటది. నేను 2, 6 తీసుకున్నట్టున్నాను. కొంచెం లూజ్ ఉన్నాయి. 2, 4 తీసుకుంటే కొంచెం టైట్ అనిపిస్తున్నాయి. 2, 6 తీసుకుంటే ఇలా అనిపిస్తున్నాయి. బట్ ఓకే. గుడ్ చూడండి ఇలా. అండ్ ఇంకొక వైట్ సెట్ బ్యాంగిల్స్ వచ్చేసి ఇలా ఉట్టి సింగిల్ స్టోన్స్ బ్యాంగిల్స్ అనమాట. ఇది ఫ్లవర్ కట్ లాగా అట్లా ఏం లేదు. జస్ట్ స్టోన్స్. ఇది మాత్రం ఇలా ఫ్లవర్ కట్ లాగా రౌండ్ కట్ ఇట్లా అయితే వస్తుంది. బాగున్నాయి అనమాట బ్యాంగిల్స్. ఇఫ్ ఇంట్రెస్టెడ్ నేను లింక్స్ ఇచ్చేస్తాను. మీకు ఇక్కడ పేజ్ ఇస్తానన్నమాట. ఎప్పుడైనా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతేనే లింక్స్ అనేవి ఓపెన్ అవ్వవు. సో, మీకు మీషో పేజే ఇస్తాను నేను. కావాలంటే ఆ కోడ్ చూసి మీరు దాన్ని నోటిఫై మీలో అయితే పెట్టుకోండి. ఓకేనా? అలా మీకు హెల్ప్ అవుతుంది. సో, ఫస్ట్ మీరు అడిగింది. సో, ఇలా ప్యాకెట్ మీకు తెలుసు మీషో స్టోరేజ్ ప్యాకెట్స్ అనమాట. ఇలా నేను స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఇదేమో మా పాపకి ఫ్రాక్ కుట్టిస్తామని పెట్టుకున్నా. దీంతో ఇదిగోండి ఈ శారీ గురించి అడిగారు. యాక్చువల్లీ ఈ బ్లౌజ్ మీషోలో తీసుకుని ఒక బ్లాక్ శారీకి వచ్చిన బ్లౌజ్ ప్లెయిన్ బ్లాక్ శారీ యూజ్ చేయగానే ఇది బ్లౌజ్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసుకున్నా. ఈ 2 కాంబినేషన్ గా ఇది నార్సింగ్ లోనే తీసుకున్నాను నేను ఈ శారీ. దీనికి బార్డర్ అనేది మీషోలో తీసుకున్న ఒక ఈ బార్డర్ తోటి నేను ఇలా దీన్ని మార్చుకున్నాను అనమాట. సో, లుక్ అనేది క్రియేట్ చేశాను. సో, మీకు చూపిస్తాను నేను. సో, యాక్చువల్లీ ఈ రీల్ కి రిలేటెడ్ కింద నాకు ఈ బార్డర్ అనేది కర్వీగా వస్తుంది కదా, మీరు ఎలా స్టిచ్చింగ్ చేయించుకున్నారు అనేసి అడుగుతున్నారు. యాక్చువల్లీ నేను మా మమ్మీకి జస్ట్ ఇలా బార్డర్ అటాచ్ చేస్తారు చూడండి. అక్కడక్కడ కొంచెం బయటికి ఇలా వచ్చింది. అటాచ్ కాదు, కుట్టు ఈ దీనిపైనుంచి ఇలా కుట్టేసారు అంతే. నార్మల్ మిషన్ మీద వస్తుంది. ఇవి వచ్చేసి సింపుల్ సీక్వెన్స్ చెమ్కీలు కదా, ఏమి ప్రాబ్లం ఏమి అవ్వలేదు, వచ్చిందనమాట. సో, అలా కుట్టించుకోవచ్చు మీరు కూడా. ఈ లేస్ రిలేటెడ్ అయితే నేను లింక్స్ ఇస్తాను. అప్పుడు ఏమన్నా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయిందేమో, కానీ ఇప్పుడైతే స్టాక్లో ఉన్నాయి. నేను చూసా స్టాక్లో ఉన్నాయి. ఈ కర్వీ లేస్ ఇక్కడ వచ్చేసి 2 లైన్స్ ఆఫ్ చెమ్కీ ఉంది కదా, 3 లైన్స్ ఆఫ్ అదే సీక్వెన్స్ చెమ్కీ వచ్చింది కూడా ఉంది. 3, 4 కొంచెం వెడల్పుగా ఉండే లేసెస్ కూడా ఉన్నాయి. వాటి రిలేటెడ్ లింక్స్ కూడా ఇస్తాను. నేనైతే ఇలా 2 లైన్స్ ఇది మీషోలో తీసుకొని ఇలా సిల్వర్ కలర్ చెమ్కీ తీసుకొని ఇలా ఈ శారీకి అయితే వేసుకున్నా. ఇది వచ్చేసి 2 టోన్ శారీ అనమాట. స్పేస్ సిల్క్ లో 2 టోన్ విత్ ఈ స్టోన్ వర్క్ అయితే ఇలా అయితే వస్తుంది. 2 టోన్ శారీ. అయితే ఈ బ్లౌజ్ వచ్చేసి నాకు ఇది మీషోలో బ్లాక్ శారీకి వచ్చిన బ్లౌజ్ అనమాట. సో, ప్లెయిన్ బ్లాక్ శారీకి వచ్చి ఇలా అయితే బ్లౌజ్ వచ్చింది. నాకు ఇలా కుట్టించుకున్నాను నేను ఈ శారీకి. దీంట్లో మళ్ళీ చెమ్కీ వచ్చింది చూసారా, మొత్తం కూడా అక్కడక్కడ సీక్వెన్స్. ఈ సీక్వెన్స్ వచ్చేసి ఇలా ఈ సీక్వెన్స్ లేస్ అందుకే వేపించాను. మొత్తం కూడా హెవీ సీక్వెన్స్ తో వచ్చింది బ్లౌజ్. సింపుల్ పార్టీస్ కి, నైట్ పార్టీస్ కి క్యారీ చేస్తే బాగుంటుంది. ఎవరైనా ఇంటికి వెళ్ళినా కూడా క్యారీ చేయొచ్చు. ఇలా ఈ బ్లౌజ్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. శారీ కంటే ప్లెయిన్ శారీ బ్లాక్ దేనికైనా మళ్ళీ దాన్ని మార్చుకోవచ్చు. సో, ఇదన్నమాట ఈ శారీ. మీరు ఎవరైతే అడిగారో చూడండి దగ్గరగా. దిస్ ఈస్ ద థింగ్. దీనికి కూడా లైట్ బ్లూ ఫ్లవర్స్ అయితే వచ్చాయి అనమాట. అదే లైట్ బ్లూ డబుల్ 2 టోన్ శారీ అనమాట ఇది. సో, మీకు ఒక దగ్గర గ్రే, ఒక దగ్గర బ్లూ లాగా కనిపిస్తుంది. ఇది వచ్చేసి నార్సింగ్ లోనే తీసుకున్నాను ఈ శారీ. కానీ మీషోలో తీసుకున్న ఈ లేస్ తోటి దీన్ని ఇలా రీక్రియేట్ చేసుకున్నాను నేను ఈ శారీని. ఇలా రీక్రియేట్ చేసుకొని మీషోలో వచ్చిన ఒక బ్లౌజ్ పీస్ తోటి దీన్ని ఇలా పేరప్ చేశాను. దిస్ ఈస్ ద లుక్ అనమాట. ఇది ఎవరైతే అడిగారో సో చూడండి. ఇది ఇప్పటికీ ఈ బ్లౌజ్ గురించి ఇంకా అడుగుతున్నారు. సో, ఉంటే నేను సెర్చ్ చేసి ఆ లింక్ అయితే షేర్ చేస్తాను.
సో చాలా మంది అక్క మీ సిస్టర్ వచ్చినట్టున్నారు, వీడియోస్ చేయట్లేదు, వ్లాగ్స్ చేయొచ్చు కదా, ఒకటి ఫంక్షన్స్ అటెండ్ అయినట్టున్నారు, అందుకే రెగ్యులర్ వీడియోస్ పెట్టట్లేదా? సో ఈ కమెంట్స్కి అయితే నేను ఏ విధంగా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. సో వాళ్ళు కమెంట్ చేసిన వాళ్ళు తప్పకుండా నా ఈ వీడియో చూస్తారు అనుకుంటున్నాను. పేరు పేరున థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్స్. అసలు మీరు ఎంత కన్సర్న్ తోటి మీరు వీడియో చేయట్లేదా, ఓకే మీరు ఫంక్షన్కి వెళ్ళారా, ఈ ఈ చిన్న కన్వర్జేషన్, ఈ చిన్న కమెంట్ చాలా హెల్ప్ చేసేది. నేను రిటర్న్ కమెంట్ చేసిన అదంతా ఏమని కమెంట్ చేశానో అదేదో మాటలతో చెప్తే బాగుంటుంది అని నేను వీడియోలో అయితే చెప్తున్నా. నాకు నిజంగా చాలా ఫంక్షన్స్ వచ్చాయి. అక్క వచ్చేదే జస్ట్ అనుకోకుండా వాళ్ళ దగ్గర వాళ్ళ మ్యారేజ్ వల్ల వచ్చారనమాట. సో వచ్చింది వాళ్ళు 14 days ఉంటారు, జస్ట్ 2 weeks ఎగ్జాక్ట్గా. రావడం వెళ్ళడం అంతా అయిపోయింది కూడా. అయిపోయాకే నాకు మళ్ళీ వీడియోస్ చేయడం కుదురుతుంది. సో అలా ఉంటుంది సిచ్యువేషన్ వచ్చేసి. వాళ్ళకంత టైం దొరకదు. పిల్లలు స్కూల్ కూడా పోతుంది, మ్యారేజ్ ఉండడం వల్ల వచ్చారు. సో బ్లాగ్స్ చేసే అంత టైం అయితే అస్సలకే ఉండదు, ఇంపాసిబుల్. వచ్చారా ఎప్పుడైనా భోజనానికి ఇంటికి వచ్చారా అన్నట్టు ఉంటుంది, అది కూడా అంత టైం దొరకదు. ఇది ఇంకొక లేస్ తీసుకున్నా, ఇది కూడా చాలా బాగుంది. ఒక ప్లాన్ తో అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి ఫాయిల్ మిర్రర్ లాగే వస్తుంది, ఫాయిల్ మిర్రర్ విత్ సీక్వెన్స్. మీకు ఇది నేను శారీ మీద పెట్టి చూపిస్తాను, లేకపోతే ఇదిగోండి, దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ లుక్ ఆఫ్ ద లేస్. ఇదిగోండి, ఇది కూడా కర్వీ లేస్ అనమాట. సో బాగుంటుంది. ఏదన్నా ఫ్యాన్సీ ప్లెయిన్ శారీస్కి మనం ఇట్లాంటి లేసెస్ అయితే పేరప్ చేసుకోవాలి. బాగుంది. యాక్చువల్లీ ముందు దీంట్లో వైట్ కలర్ ఒక లేస్ అయితే ఉంది నా దగ్గర, అది చాలా మందికి బాగా నచ్చింది. సో దాంట్లోనే అదే ప్యాటర్న్ అనుకుంటా, అదే ప్యాటర్న్ కానీ ఇక్కడ మనకంతా సీక్వెన్స్ ఇలా వస్తుంది. సిల్వర్ కలర్, మొత్తం సిల్వర్ బేస్డ్, సిల్వర్ కలర్ తీసుకున్నా. ఈ లేస్ ఎందుకు తీసుకున్నానో కూడా మీకు ఇప్పుడు చూపిస్తా. ఆఫ్టర్ స్టిచ్చింగ్ మళ్ళీ నేను అప్పుడు ఉంటుందో లేదో ఇది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అండ్ అది నాకు చాలా హ్యాపీ అనిపించింది నన్ను అలా అడగడము. లైక్ వ్లాగ్స్ అనేది ఎక్కువగా చేయాలంటే కూడా కొంచెం ఆలోచిస్తాను, అంత ఈజీ కాదు. వ్లాగ్స్ చేసే వాళ్ళకి అంతే హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. మనం షాపింగ్ అంటే రివ్యూ ఇస్తాము. తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి డార్క్ పర్పుల్ షేడ్ అండ్ ఇది వచ్చేసి లైట్ పర్పుల్ షేడ్. నా దగ్గర ఒక బ్లౌజ్ ఉంది నార్సింగ్, ఇదిగోండి నార్సింగ్ లో 1250 పడింది. ఈ శారీ వచ్చేసి 1250 పడింది. సో ఈ శారీ యాక్చువల్లీ ఈ బ్లౌజ్ కోసం శారీ తీసుకున్నాను, మా అక్క ఫుల్ తిట్టింది కూడా, కానీ ఈ బ్లౌజ్ కోసం ఈ శారీ తీసుకున్నా. సో కొంచెం షేడ్ అప్పటికి ఇప్పటికి మారిపోయింది, కానీ ఇంక ఇది డ్యూయల్ టోన్ కదా, ఎన్ని విధాలుగానన్నా మ్యాచ్అప్ చేయొచ్చులే అనేసి ఇలా అయితే తీసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి ఇలా ఫుల్ ఇలా వచ్చింది. సో దీనికి నేను ఈ లేస్ ఇప్పుడు ఏదైతే తీసుకున్నానో, ఇప్పుడు ఈ లేస్ తీసుకున్నాను కదా, ఈ లేస్ ఈ శారీకి చేద్దామా అని అనుకుంటున్నా. సో మళ్ళీ నేను చేసి వేసుకున్నాక ఆ రోజు స్టాక్లో లేకపోతే మాత్రం ఇంకా ఉంటుంది చూడండి, అలా ఉంటుంది అనమాట. అందుకే ముందే నేను ఈసారి కుట్టియక ముందు షేర్ చేస్తున్నా. ఇదన్నీ కూడా జస్ట్ కింద వరకు మనం కుట్టు అనేది వేపియచ్చు. ఈ మధ్యలో ఈ మిర్రర్స్కి ఈ సీక్వెన్స్కి మధ్యలో మనం కుట్టు వేపియచ్చు అనమాట. పడుతుంది, ఏం కాదు మిషన్ పైన. సో ఇలా అనుకుంటున్నా, ఎందుకంటే ఇది సిల్వర్ వర్క్ వచ్చింది, బ్లౌజ్కి సిల్వర్ వర్క్ వచ్చింది, సిల్వర్ సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది. సో అందుకోసం ఈ లేస్ అయితే తీసుకున్నాను నేను. ఈ ప్లెయిన్ డ్యూయల్ టోన్ శారీ వచ్చేసి నార్సింగ్లో తీసుకున్నా. నార్సింగ్లో ఇప్పుడు నేను ఇది డ్యూయల్ టోన్, 4 టోన్ కూడా ఉంది, మంచి గ్రీన్స్, బ్లూస్, మంచి కలర్స్లో అయితే ఉన్నాయి. నేను ఈ బ్లౌజ్ కోసం కాబట్టి ఇలా డ్యూయల్ టోన్లోనే తీసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి జస్ట్ వితౌట్ బ్లౌజ్ శారీ ఉంటుంది, వితౌట్ బ్లౌజ్ శారీ. అదే సాఫ్ట్ టిష్యూ ఫ్యాబ్రిక్ అనమాట, మంచి సాటిన్ టిష్యూ మిక్స్డ్ ఫ్యాబ్రిక్ లాగా అయితే వస్తుంది. ఇదిగోండి ఈ లేస్, దీనిపైన ఇట్లా మనకి ఏమంటారు, కర్దానా వర్క్ లాగా కనిపిస్తుంది, కానీ ఇది కర్దానా వర్క్ కాదు. నేను దూరం నుంచి కర్దానా వర్క్ అనుకున్నా, మనకు అదే మన ఇట్లా పొడుగు చెంకి ఉంటుంది కదా, ఆ వర్క్ అనుకున్నాను, కానీ కాదు. ఓకే, ఇలా పిన్ పెట్టి వచ్చింది. ఈ లేస్ అయితే ఎలా ఉంటుందా ఈ శారీకి, మీకు ఈ లేస్ దగ్గరగా చూపిస్తాను. అసలు ఈ లేస్ చాలా బాగుంది. ఇదిగోండి, మిడిల్లో క్రిస్టల్స్ లాగా కనిపిస్తుంది, బట్ అది క్రిస్టల్స్ కాదు, సంథింగ్ సిల్వర్ ఫాయిల్ అనమాట. ఇలా కర్దానా వర్క్ టైప్లో ఇలా కనిపిస్తుంది లేస్. మీకు బ్యాక్ క్యామ్లో చూపిస్తా, లేకపోతే నేను. ఇదిగోండి బండిల్ వచ్చింది అనమాట, మంచి 9 meters బండిల్ వచ్చింది. లైటింగ్ ఇదిగోండి ఇలా అయితే ఉందన్నమాట, చాలా బాగుంది. లేస్ అయితే బాగుంది. ఈ ప్రైస్కి ఈ లేస్ వర్తియా కదా మీరే చెప్పాలి, షాప్స్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. కొన్ని ఇవి ప్రాబ్లం ఏంటి అంటే, బేగం బజార్ అలాంటి ప్లేసెస్లో మనకు ఒక ప్రైస్లో వస్తాయి, ఈ రెగ్యులర్ ఇక్కడ షాప్స్లో ఒక ప్రైస్లో వస్తాయి. సో రెగ్యులర్ షాప్స్లో కంటే మాత్రం నాకు తక్కువే పడింది మీషోలో.
ఓకే. ఎందుకంటే మనకి హోల్‌సేల్ మార్కెట్‌లో ప్రైస్ ఎంత కాదన్నా డిఫర్ అవుతది. ఓకే. దిస్ ఈస్ ద లేస్ అన్నమాట. ఇఫ్ ఇంట్రెస్టెడ్ డెఫినిట్‌గా మీరు ఈ లేస్ కూడా ట్రై చేయొచ్చు. నేను ఏ సారీ ట్రై చేయాలనుకుంటున్నాననేది మీకు లాస్ట్‌లో అయితే ఇస్తాను. వన్ మోర్ సిల్వర్ ఈరోజు ఎక్కువ వరకి సిల్వర్ లేస్ చూపిస్తున్నా కాబట్టి ఇదొచ్చేసి వన్ మోర్ సిల్వర్ మనకి ఈ ఇదేమంటారు పర్ల్స్ విత్ ఈ క్రిస్టల్ వర్క్ వచ్చిన సిల్వర్ వర్క్ లేస్ అన్నమాట. సో, మొత్తం కూడా పర్ల్ వర్క్ కూడా వస్తుంది ఇట్లా. సో, చూడండి మీరు ఇలా చూస్తేనే మీకు అర్థమైపోతది. సో, ఎక్కువ వరకి లేసు. ఇదొచ్చేసి ప్లాస్టిక్ షీట్ పైన ఇది స్టిక్ చేశారండి. మనం ఇది గమ్‌తో స్టిక్ చేయాలి. మిషన్‌తో కుట్టించకూడదు. ఈ లేస్ వచ్చేసి గమ్‌తో స్టిక్ చేసేసి వెనక నుంచి మంచిగా ఆరిపోయాక అయర్న్ చేయాలండి. వై? బికాజ్ ఇది చూడండి బ్యాక్ సైడ్ ఇలా ప్లాస్టిక్ లాగా ఉందన్నమాట. సో, అందుకే ఈ లేస్ చాలా వరకి మీరు ఫ్యాన్సీ స్పేస్ సిల్క్ శారీస్‌కి ఈ లేస్ యాడ్ చేయడం మీరు చూసుండొచ్చు. సో, ఇది ఎలా అంటే ప్లాస్టిక్ ఉంది కాబట్టి మీరు గమ్‌తో స్టిక్ చేసేసి వెనక అయర్న్ చేయాలి. మంచిగా ఐరన్ బాక్స్ వెయిట్ చేసేసి ఐరన్ చేయాలి. గమ్ ఆరిపోయిన తర్వాత. అప్పుడు మంచిగా అతికిపోతుందనమాట శారీకి. ఓకే. బికాజ్ ఇది బ్యాక్ సైడ్ నుంచి అయర్న్ చేయాలండి. ఫ్రంట్ సైడ్ నుంచి కాదు. బ్యాక్ సైడ్ నుంచి ఐరన్ చేయాలి. ఓకేనా? కొంచెం అలా ఐరన్ చేసేస్తే ఇది స్టిక్ అయిపోతుంది. గమ్‌తో కూడా దీన్ని స్టిక్ చేసేయొచ్చు. ఈ ఎలా ఉంటుంది? ఈ సిల్వర్ లేసెస్ అయితే కొన్ని ట్రై చేయాలనేసి ట్రై చేశాను. వేరే శారీస్‌కి వీటికి ఏమన్నా అలా డిజైన్ చేయడానికి కానీ, లేదా పిల్లల వాటికి ఏదైనా హెల్ప్ అవుతుందనేసి. సో, మీకు కనుక నచ్చితే మీరు కూడా తీసుకోవచ్చు. ఈ ప్యాటర్న్‌లో మనకి రోజ్ గోల్డ్ ఉంది, సిల్వర్ ఉంది, వైట్ పర్ల్స్ ఉంది, గోల్డ్ బాల్స్ ఉంది. మనకి గోల్డ్ క్రిస్టల్‌లో కూడా ఉందన్నమాట. సో, ఇదొచ్చేసి నేను తీసుకుంది వైట్ సిల్వర్. ఇదిగోండి వైట్ సిల్వర్. ఓకేనా? సో, వీటి బేస్ లింక్స్ అయితే ఇచ్చేస్తాను. ఇవైతే అలా యూజ్ చేయాలి. ఓకే. సో, నేను రీసెంట్‌గా ఒక రీల్‌లో యాడ్ చేసినప్పుడు దాంట్లో నేను పార్టీ వేర్ శారీ కట్టుకొనున్నాను. సో, అక్క పార్టీ వేర్ శారీ గురించి చెప్పండి అన్నారు. సో, ఆ శారీ లాగానే ఇగోండి నార్సింగ్‌లో తీసుకున్నాను. ఇంకో సెట్ ఆఫ్ శారీస్. ఇది యాక్చువల్లీ మా సిస్టర్‌కనమాట. సో, తను మర్చిపోయి ఎళ్ళిపోయింది. తనది ఇదిగోండి. ఆహ్, ఇలా అయితే వస్తుందనమాట. నేను ఆ రోజు వేసుకుంది కూడా ఫుల్ వర్క్ అయితే వస్తుంది. నేను ఫోటో షేర్ చేస్తాను. సో, చూడండి ఇలా ఫుల్ కర్తానా వర్క్ అయితే వస్తుంది. సో, ఇలాంటి బ్లౌజెస్, శారీస్ మనకి నార్సింగ్‌లో అవైలబుల్ ఉన్నాయి. ప్రైజెస్ అనేది మాత్రం చాలా హైలో కూడా ఉన్నాయి. ఇది నాకు ఆ రోజు సమ్ డిస్కౌంట్ ప్రైజే నేను కట్టుకున్న శారీ వచ్చేసి 7,000ది. సో, దీనికి ఇట్లా మీకు ట్యాగ్ కూడా చూపిస్తాను. ఇదిగోండి. ఇదొచ్చేసి ఆ! ఇదిగోండి 5,940 రూపీస్. ఇదొచ్చేసి ప్రీమియం క్వాలిటీ ప్యూర్ షిఫాన్ విత్ విస్కో షిఫాన్ టైప్‌లో ఉంది ఇంకా. అండ్ మనకి ఇలా కర్దానా వర్క్ అయితే వస్తుంది. ఇలా టాజిల్స్ వస్తాయన్నమాట. ఈ శారీ అంతా కూడా ఇలా విత్ బ్లౌజ్. ఈ స్టిచ్డ్ బ్లౌజ్‌కే ప్రైస్ అండి. ఈ వర్క్ ఏదైతే బ్లౌజ్ వస్తుందో మళ్ళీ కరెక్ట్ ఫిట్ ఉంటుంది. నేను వేసుకుందైతే ఒక కుట్టు వేయించడం గాని, తీయించడం గాని ఏం చేయలేదు. కరెక్ట్ ఫిట్ ఉంటుంది. ఇదిగోండి మొత్తం కూడా ఇలా హెవీ వర్క్ అయితే వస్తుంది. అలా నైట్ పార్టీస్‌లోకి చాలా లుక్ అయితే వస్తున్నాయన్నమాట. సో, కొన్ని మనం అట్‌లీస్ట్ ఒక 1, 2 పీసెస్ అన్నా కొంచెం హై ప్రైస్ అవుతాయి. కానీ ఇలా వర్క్ శారీస్ అయితే పెట్టుకుంటే అయితే మనకు సడెన్‌గా ఇమ్మీడియేట్ పార్టీస్‌కి క్యారీ చేయడానికి చాలా అంటే చాలా బావుంటుంది. డెఫినిట్‌గా ట్రై చేయండి నార్సింగ్‌లో. అంటే మీ ఇష్టం అది. మీరు అడిగారు, "అక్క ఆ శారీ ఎక్కడ తీసుకోవాలి? ఎలా తీసుకోవాలి? మీరు దాని నుంచి డీటెయిల్స్ ఇవ్వండి" అని అడిగారు కదా! సో, అలా అన్నమాట. ఇదిగోండి ఇలా అయితే వచ్చింది వర్క్ అంతా కూడా. ఓకే. అండ్ మనం ఈ వీడియోలో ఈరోజు లేసెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఇంకోటి నేనైతే ఈ సాటిన్ కలర్ తీసుకున్నాను. నా దగ్గర లేని కలర్ ట్రై చేయాలి అనేసి తీసుకున్నాను. కానీ కలర్ అనేది నాకు మనకి ఫోటోలో ఎంత బ్రైట్‌గా ఉంది. రియల్‌గా కాస్త డల్‌గా ఉంది. సో, డల్‌గా ఉంది కదా! దీన్ని ఏమన్నా చేద్దాము అనిపించేసి అయితే ఈ లేస్ తీసుకున్నాను మీషోలో నేను. సో, ఫ్లవర్ వచ్చింది. ఇక్కడ కూడా ఏంటి అంటే ఫ్లవర్స్ వస్తాయి చూడండి. లీవ్స్ కింద ఫ్లవర్స్, బార్డర్‌లో కూడా అన్నీ ఇలా అదే గోల్డ్ కలర్‌లో మనకి ఫ్లవర్స్ అయితే వస్తాయన్నమాట. తీసుకొని చాలా రోజులైంది కుట్టించలేదు. సో, ఇంకొక లేస్ అండి. ఈ లేస్ ఇలా మళ్ళీ శారీకి పేరప్ చేసేసాక మీరు అది లేస్ గురించి చెప్పండి, శారీ గురించి చెప్పండి అని అంటారు కాబట్టి ముందే చెప్తున్నాను. ఇలా ఫ్లవర్ లేస్ తోటి దీన్ని పేరప్ చేసి చూద్దాము అనుకుంటున్నా. సాటిన్ శారీ అయ్యేసరికి వెయిట్ ఉంటుంది. సాటిన్ శారీస్ ఎప్పుడైనా ఒక 3,000 వర్తీ అయితే వస్తాయండి. ప్యూర్ సాటిన్స్. సాటిన్ కలర్ అనేది లైటింగ్స్‌లో చాలా బావుంది. రియల్‌గా చూస్తే మాత్రం డల్‌గా ఉంది. సో, ఇవి కూడా నార్సింగ్‌లో కాదు ఇదైతే. ఇది ఎక్కడో తీసుకున్నాను. ఆన్‌లైనే తీసుకున్నాను. సో, చూస్తా. ఇప్పుడు ఏమైనా అవైలబుల్ ఉంటే షేర్ చేస్తాను మీకు.
వస్త్రధారాల్లో కూడా రీసెంట్‌గా బానే తీసుకున్నాను. చూడొచ్చు మీరు. ఇదిగోండి ఈ లేస్, ఫ్లవర్ లేస్ సిల్వర్ ఫాయిల్ పేపర్ లాగా వస్తుంది దీనికి. గోల్డ్ కలర్ తోటి అంతేలా ఫినిషింగ్ లుక్ అయితే వస్తుంది. ఈ లేస్ అందుకు తీసుకున్నాను. మీకెవరికైనా ఈ లేస్ నచ్చితే గనక మీరు నేనిచ్చే లింక్ త్రూ పర్చేస్ చేసుకోవచ్చు. మీషోలో తీసుకున్న లేసే వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్‌లో అయితే వస్తుంది. లుక్ మాత్రం సన్న లేస్ అయినా మనకి శారీస్‌కి లుక్ అనేది చేంజ్ చేస్తాయి కాబట్టి సో ట్రై చేయొచ్చు. ఇదిగోండి ఫ్లవర్ లాంటి లేస్. ఓకేనా? ఫ్లవర్ మీషోలో తీసుకున్న బార్డర్స్ కొత్తవేంటి అనేది వీడియోలో షేర్ చేశాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.